తెలంగాణలో కార్పొరేట్ స్కూల్ కొత్త దందాకు తెరలేపాయి. ఫీజులు చెల్లించేందుకు ఫైనాన్షియర్లను సైతం రంగంలోకి దించాయి. ఇన్ టైంలో డబ్బు చెల్లించుకుంటే ఇక బాదుడుకు శ్రీకారం చుట్టాయి. మొత్తంగా ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ల అధిక ఫీజులను నియంత్రిస్తామన్న ప్రభుత్వం ఏం చేస్తోంది? విద్యా సంవత్సరం రానే వచ్చేసింది. కానీ స్కూళ్ల యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో తల్లిదండ్రుల నుంచి ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజులు నియంత్రిస్తామని రేవంత్ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది కూడా. మరొకవైపు రాష్ట్ర విద్యా కమిషన్ కూడా భారీ ఫీజులపై ప్రభుత్వానికి నివేదిక సైతం సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తల్లిదండ్రులంతా భావించారు. కానీ దీనిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి వెలువడలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రైవేటు పాఠశాలలు ఈ ఏడాది కూడా ఫీజులు భారీగా పెంచి దోచుకునేందుకు రెడీ అయిపోయాయి. అంతేకాదు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు ఈసారి కొత్త దందాను ప్రారంభించాయి. నిర్ధారిత ఫీజులు సకాలంలో వసూలు చేసుకునే క్రమంలో ఫైనాన్షియర్లను సైతం ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో తల్లిదండ్రుల తరపున తొలుత యాజమాన్యాల బినామీలైన ఈ ఫైనాన్షియర్లే ఫీజులు చెల్లించేస్తారు. ఆ తర్వాత వీరు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తారు. గడువులోపు చెల్లించుకుంటే వడ్డీ కూడా వసూలు చేసేలా కొత్త దందాకు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు తెరలేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. స్కూల్లో విద్యార్థి చేరేటప్పుడు ఉన్న ఆ ఫీజు ఆ మరుసటి సంవత్సరం ఉండటం లేదు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ వస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 25% మేర ఫీజులు పెంచేశారని తెలుస్తోంది. సాధారణ స్కూళ్లలో కూడా 50,000 రూపాయల వార్షిక ఫీజు ఉంది. ఇక కార్పొరేట్ స్కూళ్లు ఏకంగా 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. దీంతో పాటు పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్, ఇతర వస్తువులన్నీ తమ వద్దే కొనాలని కండిషన్స్ కూడా పెడుతున్నాయి. ఓ కార్పొరేట్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థికి బుక్స్ కోసం ఖర్చు సుమారు 12,000 ఉండటం గమనార్హం. మరోవైపు పాఠశాల సొంత యాప్ పేరిట మరో దోపిడీ కూడా కొన్ని యాజమాన్యాలు తెరలేపాయి. ఇందుకోసం ప్రతి విద్యార్థి నుంచి క్లాసు ఆధారంగా 2,500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. ఫీజులు నియంత్రిస్తామని, అడ్డగోలు దోపిడీకి కళ్ళెం వేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడంతో కార్పొరేట్ స్కూళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్షియర్ల ఏర్పాటు ఎంతవరకు సబబని, దానికున్న చట్టబద్ధతను సైతం ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, పంజాబ్, యూపీ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో పటిష్టమైన చట్టాన్ని తేవాలని కొన్నేళ్లుగా ఆలోచిస్తూనే ఉంది. దాదాపు 11,000 ప్రైవేటు స్కూళ్లను దీని పరిధిలోకి తేవాలని భావించింది. ఈ దిశగా గతంలో ఆచార్య తిరుపతిరావు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ దిశగా కార్యాచరణకు పూనుకుంది. మంత్రులతో కమిటీ కూడా వేసింది. విద్యా కమిషన్ నుంచి నివేదిక కూడా కోరింది. మంత్రుల కమిటీ ఫీజుల నియంత్రణ దిశగా అధికారులతో సంప్రదింపులు కూడా చేపట్టింది. కానీ వీటిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. తిరుపతిరావు కమిటీ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. ఈ మేరకు కొన్ని సిఫారసులు కూడా చేసింది. ప్రతి స్కూలు 10% లోపు ఫీజు పెంచుకోవచ్చు. 10% దాటితే యాజమాన్యం ఖర్చు చేసే ప్రతి పైసా బ్యాంక్ లావాదేవీగా మాత్రమే ఉండాలి. వేతనాలు, స్కూల్లో మౌలిక వసతుల కోసం జరిపే కొనుగోళ్లు, ఇతరత్ర ఖర్చులకు సంబంధించిన లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే జరగాలి. 10% పైగా ఫీజు పెంచే స్కూళ్లన్నీ కూడా విధిగా లెక్కలు కూడా చూపాలి. వీటిని ఫీజుల రెగ్యులేటరీ కమిటీ పరిశీలించాలి. ఎక్కడ తప్పు జరిగినా భారీ జరిమానా విధించాలి. అవసరమైతే స్కూలు గుర్తింపు రద్దు చేయాలని సూచించింది. అయితే కమిటీ సిఫారసులను ఎక్కడా పట్టించుకున్న దాఖలాలైతే కనిపించడం లేదన్నది విశ్లేషకుల వాదన. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.